హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి మనూస్ ఛానల్. ఒక కొత్త రెసిపీతో వచ్చానండి మీ ముందుకు. డైట్ మెయింటైన్ చేసే వాళ్లకు, ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్లకు ఈ విధంగా మొలకలతో పెసరట్టి ఎలా చేయాలి మరియు గుంత పొంగనాలు ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మరి ప్రాసెస్ లోకి వెళ్దాము. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ జార్ లోకి 2 కప్స్ మొలకల్ని వేసేసుకోవాలండి. అండ్ అలాగే ఒక పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో చూసిన దాని ప్రకారం. అలాగే కొంచెం అల్లం వేసేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ వచ్చే విధంగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడ సాల్ట్ అనేది వేసేసుకోవాలి. అండ్ అలాగే బ్యాటర్ కూడా మనం చూసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఏ లెవెల్లో ఉంది అనేది ఇక్కడే మనం చూసుకొని పెట్టేసుకోవాలండి. దోశకు కావాల్సిన బ్యాటర్ అనేది ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని వాటర్ స్ప్రింకిల్ చేయాలండి. చేసేసిన తర్వాత ఆనియన్ తో రుద్దేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా గెరిటెతో పిండి తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలండి. రుద్దేయాలి. గెరిటెతో తిప్పుతూనే ఉండాలండి. ఆ విధంగా పెనం నిండా వచ్చే వరకు మనం ఈవెన్ గా రుద్దుతూ ఉండాలి. 1 స్పూన్ ఆయిల్ తీసుకొని పెసరట్టు మీద స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కొంచెం జీలకర్ర అండ్ కొంచెం అల్లం, ఇంచంత అల్లం తీసుకోవాలి. అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యారెట్స్ కూడా. ఇక్కడ క్యారెట్స్ తురుమాలండి. తురుముకొని ఇవన్నీ ఈ విధంగా దోశ మీద వేసేసుకోవాలి. పెసరట్టు మీద వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి. వీడియోలో ఎలా చేస్తున్నాను అనేది బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పెసరట్టు అనేది 1 సైడ్ మొత్తం బ్రౌన్ కలర్ కి వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కి తిప్పేసుకోవాలండి. నెక్స్ట్ సైడ్ తిప్పేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలండి. చూడండి, మనకైతే పెసరట్టు అయితే రెడీ అవ్వడం జరిగింది. సీ హియర్. చూడండి, ఇక్కడ పెసరట్టుని ఎంత మంచిగా గోల్డెన్ కలర్ లో ఎలా మొత్తం ఫ్రై అయింది అనేది చూడండి. ఆనియన్స్ అవన్నీ మంచిగా ఫ్రై అయ్యాయండి. చూడండి ఇక్కడ పెసరట్టు ఎలా ఉందో. ఇలా బ్రౌన్ కలర్ లో ఈ విధంగా ఉండాలండి పెసరట్టు అనేది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందామండి. ఇక్కడ నేను మొలకలు ఎలా నానబెట్టానంటే, ఫస్ట్ మనము పెసర్లు తీసుకొని వాటిని ఒక 4 to 6 అవర్స్ అలా వాటర్ లో నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత ఒక క్లాత్ కానీ లేదంటే ఒక కర్చీఫ్ కానీ వాటర్ లో తడిపిన తర్వాత దాన్ని గట్టిగా పిండేసుకోవాలండి. వాటర్ అంతా లేకుండా పిండేసిన తర్వాత అప్పుడు మనం ఈ నానబెట్టిన పెసర్లను తీసుకొని ఆ క్లాత్ లో చుట్టేసుకొని ఒక దగ్గర పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ అవి మొలకలు అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడైతే నేను టేస్ట్ ఎలా ఉంది అనేది చెప్తాను. చాలా బాగొచ్చిందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని తినండి. అలాగే ఇప్పుడు గుంత పొంగనాలు ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. ఈ విధంగా మనం గుంత పొంగనాల పెనం అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత అందులో ఆయిల్ అనేది వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే నేను ఎక్కువ వేసానండి. మీరు ట్రై చేసేటప్పుడు మాత్రం కొంచెం తక్కువే వేసుకోండి, సరిపోతుంది. నాకైతే ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. ఈ విధంగా పిండిని తీసుకొని ఆ హోల్స్ లెక్క ఉన్న వాటిలలో వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఆ విధంగా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని అవి రివర్స్ లోకి టర్న్ చేసుకోవాలండి మనము. నేను ఇక్కడ హెల్త్ ఓరియంటెడ్ గానే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ చెప్తున్నానండి. అండ్ అలాగే మిల్లెట్స్ తో దోశ ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియో చేసి పెట్టాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూడండి. మిల్లెట్స్ అండ్ అలాగే మొలకలు ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్ అండి. చాలా మంచివి హెల్త్ కి అనేది. ఇలాంటి ఫుడ్ అనేది తినాలండి మనము. అప్పుడే కదా మనం ఆరోగ్యంగా ఉంటాము. ఆ వీడియోని డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. వీడియోలో చూస్తున్న విధంగా రివర్స్ లోకి టర్న్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం వాటిని వదిలేయాలండి. మూత పెట్టేసి వదిలేసేయాలి. ఇప్పుడు మూత తీసేసిన తర్వాత ఇక్కడ గుంట పొంగనాలు అనేవి రెడీ అయ్యాయండి. వాటిని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాము. ఎమ్మీ టేస్టీ గుంత పొంగనాలు కూడా రెడీ అయ్యాయండి. నేను ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రెసిపీస్ అనేవి చూపించడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని హెల్దీగా తినండి, హెల్దీగా ఉండండి. చూడండి ఎంత బాగొచ్చిందో. ఫ్లఫీగా, మెత్తగా, స్మూత్ గా ఎలా ఉందో. ఆ విధంగా ఉండాలండి. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. అసలు మంచి ఫైబర్ కంటెంట్ అనేది ఉంటది. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అనేది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. చాలా బాగొచ్చింది. వెయిట్ లాస్ కి అండ్ ప్రోటీన్ ఫుడ్ కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ టిఫిన్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.